బొంబాయి రవ్వతో ఇడ్లీ ప్లేట్‌లో కేక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ, అలాగే అరకప్పు దాకా పెరుగును వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా పాలను వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని ఈ పిండిని మొత్తం ఒకసారి కలుపుకొని మిక్సీ జార్‌లోకి వేసేసుకోండి. అందులోనే పావు కప్పు దాకా మైదా, అరకప్పు దాకా పంచదార, అలాగే పావు కప్పు దాకా ఆయిల్‌ని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని గరిటెతో ఒకే డైరెక్షన్‌లో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఒక నిమిషం మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా వంట సోడా, 1 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, అలాగే 2 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్, మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ ని కూడా వేసేసుకొని ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఉప్పు వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ ని కూడా వేసేసుకొని మీకు నచ్చితే పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ప్రీహీట్ చేసుకున్నటువంటి ఇడ్లీ గిన్నెలోకి ఈ ప్లేట్లు పెట్టుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసేసుకోండి. ఇలా బేక్ చేసుకున్న తర్వాత చాకు పెట్టి ఇలా గుచ్చి తీసారనుకోండి క్లీన్ గా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్లే.